విద్వేషాలను ఆపండి. మనమే కొట్టుకొని చేస్తే ఏమొస్తది? భారతదేశం అంటేనే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తాయి. ఎందుకో తెలుసా? భారతీయులందరూ ఒకటే, వాళ్ళ ఐక్యత ఒకటి, వాళ్ళ సాంప్రదాయాలు ఒకటి. వాళ్ళు కులాలు మతాలు నానా కులాలు నానా మతాలు భారతదేశంలో ఉన్నప్పటికీ వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారానే. అది పోయి మనకేమొచ్చిందంటే ఈ మతాలు గొడవలు చిచ్చులు ఇవే వచ్చేసినాయి తప్ప భారతీయ ఐక్యతను ఎక్కడ కూడా కనపరుచుకోవడం లేదు. దయచేసి మాలలు ధరించుకున్న వాళ్ళు కూడా ఆలోచించండి. ఎవరో ఒక స్వామి వాళ్ళు చెప్పేసిండ్రని చెప్పేసి మీరు కూడా అందరు వెళ్ళిపోవడం ఇది కరెక్ట్ కాదు. మీరు కూడా ఆలోచించండి. గురుస్వాములు ఉంటారు, పెద్ద పెద్ద స్వాములు ఉంటారు. అందులో కూడా అయ్యప్ప స్వామి మాల ధరించిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. మనం మాల ధరించేదే శాంతిని చాటడానికి కదా, భక్తి చేయడానికి కదా. మరి మనమే ఇలా చేస్తే ఎట్లా అని ఒక్కసారి ఆలోచించండి. అట్లనే ఇక్కడ చూడండి, శివమాల ధరించుకున్న వాళ్ళు కూడా ర్యాలీ చేస్తుర్రు. సో ఇవన్నీ కూడా ఆపేసి అందరం మనం ఒకటే అని కాంప్రమైజ్ అయిపోయి మనందరం ఒకటే అని చెప్పి భారతీయులందరూ క్రైస్తవులు హిందువులు సిక్కుసు ఎవరైనా సరే, ఇక్కడ కులాలు మతాలు అది ఎవరి ధర్మానికి వాళ్ళు సంబంధించింది, ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరి గుడిలో వాళ్ళు చేసుకోవచ్చు అని రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అది. సో రాజ్యాంగం మనకు కల్పించిన హక్కును, మన హక్కులను మనం పాటించుకుంటూ చట్టాన్ని మనము ఎంతవరకు కావాలో అంతవరకు వాడుకోవాలి. దయచేసి ఈ మత విద్వేషాలు కుల విద్వేషాలు రెచ్చగొట్టకుండా అక్కడ వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేసిన తర్వాతనే దీని మీద ఒక క్లారిటీ ఇవ్వండి సోషల్ మీడియాలో. దయచేసి అక్కడ ఎవరైతే సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారో ప్రభుత్వం వెంటనే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ వీళ్ళందరూ కూడా స్పందించి తగిన న్యాయం చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంకో సిఐ కావచ్చు ఎస్ఐ కావచ్చు ఇలా చేయాలంటే భయపడాలి. అలాంటి చర్యలు మీరు తీసుకుంటారా అని కూటమి ప్రభుత్వం మీద ఉన్న గౌరవంతో మేము తెలియజేయడం జరుగుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, వీటి మీద వెంటనే స్పందించి అక్కడ సిఐ ఇది చేయడం కరెక్టేనా అని మీరు కూడా ఆరా తీసి అక్కడ తెలుసుకోండి. కానిస్టేబుల్స్ కూడా అక్కడ ఆడవాళ్ళని తిడుతున్నప్పుడు గుంజుకొని పోయిరంట, సార్ ఇట్లా తిట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని మా టుడే 18 న్యూస్ ఛానల్ నుండి మేము కూడా కోరుకుంటున్నాం. దయచేసి ప్రేక్షకులందరినీ కూడా నేను ఒకటే, ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నా, భారతీయులం మనమంతా ఒకటే అనే ఐక్యత కలిగి మనం ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకుంటూ మళ్ళీ ఇంకో అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి టుడే 18 న్యూస్.